జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లిలో తేనెటీగల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు 25 మంది గ్రామస్తులు గాయపడ్డారు. గ్రామంలో ఆరు బయట కూర్చుని ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపులు దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఊటుకూరు వెంకటరమణ ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ మాట్లాడుతూ తేనెటీగలు గుంపులుగా వచ్చి దాడి చేయడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీసినట్లు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో కొందరు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొందరికి వాంతులు విరోచనాలు వంటి సమస్యలు తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. మేము ఏడున్నాము ఎన్ని హాస్పిటల్లో ఉన్నారు తెలియదు సార్. ఆ ఒక్క 5-6 మంది 7 మంది అంటున్నారు సార్. 7:30 గ్రామం ఆర్చి కడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో తెలీదు. వచ్చింది ఒకటి తనకు చుట్టుకుంటుంది. ఇది తీసుకుంటా మెయిన్ రోడ్లోకి వచ్చింది. అది అంటాడుతుంటే అవన్నీ వాళ్ళ అదనా ఇంట్లోకి పోయి ఇంట్లో దగ్గర ఇంట్లో పోయి అక్కడ వేసుకొని. ఎన్ని గంటలకు 5:20 దండిగా వస్తారు. మా ఇంట్లోనే మా పాప బయట ఉండేది. మా పాపకు 4 మలుకుండేటప్పటికి మా పాప ఇంట్లోకి వస్తానే మా పాప బండి తీసి ఇసిరేసేసినాను. పిల్లల్ని ఇంట్లో దోసేసినాను. అంత లోపల కాసేపటికి ఇవి తోలేటప్పటికి మా నాన్న వచ్చినాడు. ఆయన షర్టుకు మొఖానికి అంతా ఉండేటప్పటికి షర్ట్ ఎట్లా తీసి ఇసిరేసేసి ఇంట్లోకి దోసినాను. ఆ ఇదిలీయడంలో నా చెవులేకి ఒకటి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినారు కదా, ఇంకేం ఇబ్బంది ఉండదని నేను పక్కన మా పాప ఉంటే మా పాప కాడికి పోయి చెవులో చూపించుకుందామని ఆ ఇంట్లో పడేప్పుడు దారెమ్మిడి ఆవే. అప్పటికి రోడ్డు మీద బట్టలు కూడా లేకుండా ఎదలగొట్టుకుంటా పరిగెత్తున్నారు. చాలా విచిత్రంగా జరిగిపోయింది. నేను హాస్పిటల్కి పోయి చూస్తాం. అంతలో మా అమ్మ వచ్చి మా అమ్మకు అన్నీ మలుకొని వాళ్ళిద్దరికి కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి ఇంటి దగ్గరనే వామిటింగ్స్ మోషన్స్. నేను వచ్చి ముందు తీపించుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. ఊర్లో అంతా 20 మంది దాకా జరిగిందని టాక్ వచ్చింది. మాకు తెలిసిన మా పక్కనైతే 15 మంది దాకా జరిగింది. మా ఇంట్లో దూరి బాత్రూంలో కూడా గడి పెట్టేసుకున్నారు. ఎవరు చేసింది తెలియదు మాకైతే. అది అందరం ఇంట్లోనే ఉన్నాము. ఏ విధంగా జరిగింది ఎట్ట అనేది కూడా కొంచెం కూడా తెలియదు.